రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బాలగొని బాలరాజు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మూడు పార్టీలు అగ్రవర్ణ పార్టీలుగా వ్యవహరిస్తూ బీసీలను నట్టేట ముంచుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 17% తగ్గించి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్స్ ఐల్ వెంకన్న గౌడ్ గారు, ఎలికట్టి విజయ్ కుమార్ గౌడ్ గారు, గోలి గిరి గారు, రాష్ట్ర అధ్యక్షులు అన్న సింగం నాగేష్ గారు, అన్న హర్షవర్ధన్, వేదిక మీద ఉన్నటువంటి ఫ్రంట్ పెద్దలందరికీ, వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలాని కృత నిశ్చయంతో వాళ్ళంతా కూడా చాలా ఐకమత్యంగా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఏం మాట్లాడిపోయిండు, బీసీల గురించి అసెంబ్లీకి వచ్చి ఒక్క మాట కూడా రిజర్వేషన్ పదమే ఆయన నోటి నుంచి రాకుండా నీళ్ల దిక్కు దృష్టి మలిసి రాజకీయం పబ్బం గడుపుకొని సంతకం పెట్టేసి మళ్ళా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. కానీ బీసీల పదమే వాళ్ళ పార్టీల ఒక్కరికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు గారు, ఫ్లోర్ లీడర్ అయిన హరీష్ రావు గారు, ఇట్లా బీసీలందరినీ కూడా అవమానపరుస్తూ మేమేం చేసినా చెల్లుతుందనే విధంగా బీఆర్ఎస్ పార్టీ పెండింగు, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగు, హైకోర్టులో కూడా బీసీల కేసు ఎటు తేలకుండానే గ్రామ పంచాయతీకి ఎలక్షన్ పోయారు. అక్కడ మమ్మలను 17%కే అన్ని పార్టీలు ఐకమత్యమై నిరోధించాలని చూసిరు. కానీ మా తెలంగాణ బీసీ ప్రజలందరూ కూడా చాలా చాకచక్యంతో 52% ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక స్థానాలు గెలుచుకున్నాం. గెలుచుకొని